నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాయచూరుపట్నంలో ఈ యొక్క నిర్భావాలు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్కు నన్ను ఇచ్చిన పీడీ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, ఐటీఆర్ గారికి మరియు బ్యాంక్ మేనేజర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటు ఇక్కడ చేసిన ఈ లబ్ధిదారులందరికీ మరొకసారి మన రాయచూరు పట్టణం మంత్రి గారి తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీకు ఈ చిరు వ్యాపారులకు ఆనాడు కరోనా టైంలో ప్రవేశపెట్టిన పథకాన్ని సుమారు 5 ఏళ్ళు అలానే కంటిన్యూ అవుతుందంటే ఆ పథకాన్ని ప్రజలు ఎంత మటుకు ఉపయోగపరుచుకుంటున్నారో ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చేసిన వీళ్ళ కష్టానికి ఇప్పుడు ఫలితం జరిగింది. అందుకోసమే ఆ ఉన్న చిన్న రుణాన్ని కొద్దిగా పెద్ద మొత్తంలో సుమారు 25,000, 50,000 లక్షల రూపాయల వరకు పోతుందంటే ఈ యొక్క పథకం యొక్క సక్సెస్ని మనము చూస్తున్నాము. ఇలాంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఎలా మీరు ఉపయోగించుకుంటారో మీ కుటుంబ సభ్యులు అలానే మనతో పాటు ఉన్న మన సంఘాల్లో ఉన్న వారికి, మనకు ఆర్థికంగా వెనకబడిన వారికి అందరికీ ఈ పథకం గురించి చెప్పి వాళ్ళను కూడా మోటివేట్ చేసి ఇలాంటిది బయట అప్పులు తీసుకోవడం బదులు మన యొక్క గవర్నమెంట్ సంస్థల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల మనకు వడ్డీ తగ్గుతుంది. దాంతోపాటు మన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా క్రెడిట్ అంటే ఏంటంటే బ్యాంకులతో మనం ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా చేసినా కూడా రేపు మీరు ఏదైనా పర్సనల్గా కూడా బ్యాంకులతో మీకు రుణాలు పొందాలన్నా కూడా దీన్ని చూసి వాళ్ళు లోన్లు ఇచ్చడానికి మంచిగా ఉంటారు. అలాంటి పథకాలను మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అలానే మన నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ఈ మంత్ 17వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు ఇలాంటి పథకాలు ఎన్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. లాస్ట్ వీక్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ అలాంటి సీశక్తి అని సుమారు స్త్రీలకు సంబంధించిన పథకాలు ఎన్నో ఈ 10-15 రోజుల్లో చాలా ఈవెంట్స్ జరిగాయి. అలానే ఈ ఈవెంట్ అన్నిటికంటే ముఖ్యంగా మెప్పావారు చేసిన ఈవెంట్ చాలా రిజల్ట్స్ బాగా కనపడుతున్నాయి. మీతో పాటు మీ యొక్క వీధుల్లో కానీ మీ యొక్క బంధువులు కానీ మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఈ పథకాన్ని అందించుకుంటేటట్టు మీరు సహకరించాలి, ఛానళ్ళకి తీసుకెళ్ళాలి. అలాగే మీరు తీసుకున్న రుణాన్ని కూడా బ్యాంకు సరైన టైంలో మీరు రీపే చేస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అలా రేపు మన బ్యాంకులో కూడా మీకు లోన్స్ ఇచ్చేదానికి కూడా రేపు మీరు ఈ యొక్క క్రెడిట్ లిమిట్తో రేపు మీరు పర్సనల్గా ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా మీకు ఈజీగా డబ్బులు బ్యాంకు నుంచి వచ్చేదానికి సదుపాయం కలుగుతుంది. అవకాశాలు ఇచ్చిన రాయచూరు మహిళలందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 8 యాక్టివిటీస్ ఉన్నాయి సార్. ఈ షిప్ రైడర్స్ కు సంబంధించింది PM సురక్ష బీమా యోజన, PM